शक्तियाँ देने को बाबा बैठे हैं बाहें फैलाए। बाबा तेरी मीठी मुरली की धुन। ఈరోజు మురళి 27/2/2021 मीठे बच्चे बाप आए हैं तुम्हें रावण राज से लिबरेट कर सदगति देने నరకవాస్యం को స్వర్గవాసి बनाने। మధురమైన పిల్లలారా, బాబా వచ్చారు మీకు రావణ రాజ్యం నుండి ముక్తి కలిగించి సద్గతి ఇవ్వటానికి. సద్గతి అంటే నరకవాసీలను స్వర్గవాసిగా తయారు చేయటానికి వచ్చారు. बाप आए हैं तुम्हें रावण राज से लिबरेट कर सदगति देने। सदगति मना नरकवासियों को स्वर्गवासी बनाने आए हैं। प्रश्न, बाप ने तुम भारतवासी बच्चों को कौन सी स्मृति दिलाई है? బాబా భారతవాసి పిల్లలైన మీకు ఏ ఏ స్మృతి కలిగించారు? ఎటువంటి స్మృతులు కలిగించారు? మనం 7 రోజులు కోర్స్ వినేటప్పుడు కానీ, రోజు మురళి వినేటప్పుడు కానీ, మనం మర్చిపోయినటువంటి విషయాలు మళ్ళీ బాబా ఇవి మనకు గుర్తు చేశారు అని అంటే విషయాలు ఏంటేంటి ఉన్నాయి? बाप ने तुम भारतवासी बच्चों को कौन सी स्मृति दिलाई? అవినాశి ఖండం భారతదేశం అని. ఇంకా उत्तर, हे भारतवासी बच्चे तुम స్వర్గవాసి తే. ఓ భారతవాసి పిల్లలారా, మీరే స్వర్గవాసిగా ఉండేవారు. आज से 5000 वर्ष पहले భారత్ స్వర్గ था, हीरे सोने के महल थे. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వము భారతదేశం స్వర్గంగా ఉండేది. వజ్ర వైడూర్యాలు, బంగారు మహల్లు ఉండేవి. तुम सारे विश्व के मालिक थे. మీరు మొత్తం విశ్వానికి మాలికులుగా ఉండేవారు. ధరతి ఆస్మాన్ సబ్ తుమ్హారే తే. ధరణి ఆకాశం అన్ని మీదిగా ఉండేది. भारत शिव बाबा का स्थापन किया हुआ शिवालय था. భారతదేశం శివ్ బాబా స్థాపించినటువంటి శివాలయముగా ఉండేది. వహా పవిత్రత థీ. అక్కడ పవిత్రత ఉండేది. अब फिर से ऐसा भारत बनने वाला है. ఇప్పుడు మరలా ఇటువంటి భారతదేశం తయారు కాబోతుంది అని ఇవన్నీ బాబా స్మృతి కలిగిస్తేనే మనకు తెలిసి వచ్చిందనమాట. ఓహో, మన భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఎంతో పవిత్రంగా ఉండేవాళ్ళం మనం, విశ్వానికి రాజ్యాధికారిగా ఉండేవాళ్ళం మనము. ఈ విషయాలన్నీ మనకిప్పుడు తెలిసే బాబా పిల్లలయ్యేకి, బాబా చెప్పేకనే.
అందుకే ఏమంటాం బాబా స్మృతి కలిగించారు. ఈ విషయాలు మర్చిపోయాం జన్మల్లో వచ్చి. బాబా వచ్చి స్మృతి కలిగించారు. గీత్ నయనహీనుకో రాహు దిఖావో ప్రభు, నయనహీనులైన మాకు మార్గం చూపించు ప్రభు అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों, आत्माओं ने ये गीत सुना. किसने कहा? आत्माओं के रूहानी बाप ने. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అంటే ఆత్మలి పాట విన్నారు. ఎవరు చెప్తున్నారు? ఇది ఆత్మిక తండ్రి. तो रूहानी बाप को रूहानी बच्चों ने कहा कि हे बाबा, उनको ईश्वर भी कहा जाता है, पिता भी कहा जाता है. ఆత్మిక తండ్రినే ఆత్మిక పిల్లలు ఓ బాబా అని పిలుస్తున్నారు. అతనినే ఈశ్వరుడని కూడా పిలుస్తాము, తండ్రి అని కూడా, పిత అని కూడా పిలుస్తాము. कौन सा पिता? परम पिता. क्योंकि बाप दो है, एक लौकिक दूसरा पारलौकिक. ఎటువంటి పిత అయ్యారు అతడు? పరమ పిత అంటాము. ఎందుకంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు లౌకికంలో శరీరానికి జన్మించే తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి పరమాత్మ. लौकिक बाप के बच्चे पारलौकिक बाप को पुकारते हे बाबा. अच्छा, बाबा का नाम शिव, वो तो निराकार पूजा जाता है. లౌకిక తండ్రికి పిల్లలైనప్పటికీ పారలౌకిక తండ్రిని తలుచుకుంటూ పిలుస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఏమని? ఓ బాబా, ఓ తండ్రి అని పిలుస్తూ ఉంటారు. అచ్చా, ఆ తండ్రి పేరేంటి? శివ అనేది. నిరాకారుడికి పూజ చేస్తారు అతనికి. उनको कहा जाता है सुप्रीम फादर. लौकिक बाप को सुप्रीम नहीं कहा जाता. అతనిని సుప్రీం ఫాదర్ అంటాం, పరమ పిత. అదే లౌకికంగా జన్మ ఇచ్చే తండ్రిని సుప్రీం అని అనము కదా. ఆత్మ ఊంచ్తి ఊంచ్ సభి ఆత్మోं का बाप एक ही है. సుప్రీం అంటే ఆత్మలందరికీ కూడా ఉన్నతోన్నతమైన తండ్రి అతడు ఒక్కడే. సభీ జీవాత్మ ఉస్ బాప్ కు యాద్ करती. జీవాత్మలందరూ అతన్నే పిలుస్తూ ఉన్నారు. आत्माएं ये भूल गई कि हमारा बाप कौन है. पुकारते वो गॉड फादर, हम नयनहीन को नयन दो तो हम अपने बाप को पहचाने. ఆత్మలు ఇది మర్చిపోయారు మా తండ్రి ఎవరు అని. పిలుస్తూ ఉంటారు ఓ గాడ్ ఫాదర్, నయనహీనులైపోయాము, మాకు నయనాలు ప్రసాదించినట్లయితే మీరు మా తండ్రి ఎవరో మేము గుర్తిస్తాము. మామూలు కళ్ళు ఉన్నాయి కానీ తండ్రిని గుర్తించే జ్ఞాన నేత్రాలు లేవు కదా. భక్తి మార్గే టోక్రోన్సే చూడాము, మిమ్మల్ని గుర్తుపట్టాలి మేము. భక్తి మార్గం యొక్క దెబ్బల నుండి మమ్మల్ని విడిపించండి అని పిలిచాము. सदगति के लिए तीसरा नेत्र लेने लिए बाप से मिलने लिए पुकारते, क्योंकि बाप ही कल्प कल्प भारत में आकर भारत को स्वर्ग बनाते हैं. సద్గతి కోసం మూడో నేత్రం తీసుకోవటం కోసం బాబాతో కలవడం కోసం పిలిచాం మనం. ఎందుకంటే బాబాయే కల్పకల్పం భారతదేశంలో వచ్చి స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. अभी कलयुग है, कलयुग के बाद सतयुग आना है. ये है పురుషోత్తం సంగమ యుగం. ఇప్పుడు కలియుగం ఉంది, దీని తర్వాత సతయుగం వస్తుంది. ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం మనం. बेहद का बाप आकर जो पतित भ्रष्टाचारी बन गए उनको पुरुषोत्तम बनाते हैं. అనంతమైన తండ్రి వచ్చి పతితులుగా భ్రష్టాచారిగా అయిపోయిన వారిని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. ये लक्ष्मी नारायण पुरुषोत्तम भारत में थे. लक्ष्मी नारायण की डिनेस्टी का राज्य था. आज से 5000 वर्ष पहले सतयुग में श्री लक्ष्मी नारायण का राज्य था. ఈ లక్ష్మీనారాయణలు పురుషోత్తమ భారతదేశంలో ఉండేవారు. లక్ష్మీనారాయణ వంశం నడిచింది. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వము భారతదేశంలో సతయుగంలో శ్రీ లక్ష్మీనారాయణల రాజ్యము నడిచింది. ఏ బచ్చం కు స్మృతి దిలాతి. ఇవన్నీ స్మృతి కలిగిస్తూ ఉన్నారు బాబా పిల్లలకు.
तुम भारतवासी आज से 5,000 वर्ष पहले स्वर्गवासी थे, अब तो सब नरकवासी है। आज से 5,000 वर्ष पहले भारत है विंता, भारत की बहुत महिमा थी, हीरे सोने के महल थे, अभी तो कुछ भी नहीं है। ఏం స్మృతి కలిగిస్తున్నారు బాబా? భారతవాసి పిల్లలు మీరు ఈ రోజు నుండి 5,000 సంవత్సరాల పూర్వం స్వర్గవాసిగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసి అయిపోయారు. 5,000 సంవత్సరాల పూర్వం భారతదేశం స్వర్గంగా ఉండేది, చాలా మహిమ ఉండేది భారతదేశానికి. వజ్ర వైఢూర్యాలతో బంగారంతో మహల్లు ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు అని మీకు బాబా స్మృతి కలిగించారు కదా. उस समय और कोई धर्म नहीं था, सिर्फ सूर्यवंशी थे, చంద్రవంశీ भी पीछे आते हैं त्रेता में. ఆ సమయంలో ఇంకో ధర్మం ఉండేది కాదు. మనం సుఖంలో ఉన్నప్పుడు ఏ ధర్మం ఉండేది? దేవి దేవత ధర్మం, సూర్యవంశీ ధర్మం అంటాం. చంద్రవంశీలు కూడా తర్వాత వస్తారు త్రేతాయుగంలోని. बाप समझाते हैं तुम सूर्यवंशी डिनेस्टी के थे, अभी तक भी इन लक्ष्मी नारायण के मंदिर बनाते रहते, परंतु लक्ष्मी नारायण का राज्य कब तक कैसे पाया ये किसको पता नहीं. మీరే సూర్యవంశంలో ఉండేవారు. అందుకే ఇప్పటి వరకు కూడా లక్ష్మీనారాయణ విగ్రహాలు పెట్టుకొని మందిరాలు తయారు చేస్తున్నారు. వాళ్ళ రాజ్యంలో ఒకప్పుడు మనం ఉండేవాళ్ళం కాబట్టి. కానీ ఆ లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు ఉండేది, వాళ్ళ ఆ రాజ్యాన్ని ఎలా పొందారు ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. పూజ కర్తే హే జాన్తే నీ తో బ్లైండ్ ఫెయిత్ హువానా. మళ్ళీ విగ్రహాలు పెట్టి పూజ చేస్తూ కూడా వాళ్ళు ఎవరు, వాళ్ళ రాజ్యం ఎప్పుడు నడిచింది, ఏమి విషయాలే తెలియకుండా పూజ చేయడం, ఇది బ్లైండ్ ఫెయిత్ అంటారు కదా, గుడ్డి నమ్మకం. గుడ్డిగా పూజ చేస్తున్నారు. शिव की लक्ष्मी नारायण की पूजा करते, बायोग्राफी को भी नहीं जानते. శివుడు పూజలు చేస్తారు లింగాన్ని పెట్టి, లక్ష్మీనారాయణని పూజిస్తారు, కానీ ఎవరి చరిత్ర తెలియకుండానే పూజ చేసేస్తున్నారు. अभी भारतवासी खुद कहते हम पतित हैं, हम पतितों को पावन बनाने वाला बाबा आओ. భారతీయులు స్వయంగా పిలుస్తున్నారు, పతితులైపోయాము బాబా, పావనంగా తయారు చేయటానికి రండి, పతిత పావన అని పిలుస్తున్నారు. ఆఖర్ हमको दुखों से रावण राज से लिबरेट करो. వచ్చి ఈ రావణ రాజ్యం నుండి మాకు ముక్తి కలిగించండి, దుఃఖాల నుండి ముక్తి కలిగించండి పిలుస్తున్నారు. బాపి ఆకర్ సబ్కో లిబరేట్ కర్తే. బాబా వచ్చాకే అందరికీ ముక్తి కలిగిస్తున్నారు. बच्चे जानते सत्युग में बराबर एक राज्य था. बापूजी भी कहते थे कि हमको फिर से राम राज्य चाहिए. गृहस्थ धर्म जो पतित बन गए सो पावन चाहिए. పిల్లలు తెలుసుకున్నారు, సత్యయుగంలో నిజంగానే ఒకే రాజ్యం ఉండేది, దేవి దేవతల యొక్క రాజ్యం ఉండేది. బాపూజీ గాంధీజీ కూడా అనేవారు రామరాజ్యం అలా కావాలి మనకి. పతితంగా అయిపోయిన గృహస్థం ఇప్పుడు పావనం ఏంది కావాలి అనేవారు. हम स्वर्गवासी बनने चाहते, अभी नरकवासियों का क्या हाल है देख रहे हो ना. इसको कहा जाता हेल डेविल वर्ल्ड. यही भारत डीटी वर्ल्ड था. మనము కూడా స్వర్గవాసిగా తయారవ్వాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నరకవాసుల యొక్క గతి ఎలా ఉందో చూడండి ఈ ప్రపంచంలో. నరకం అంటే ఇదే కదా, చూస్తున్నారు కదా. దీనిని హెల్ అంటాము, డెవిల్ వరల్డ్ అంటాం. నరకం, డెవిల్ వరల్డ్ అంటే రాక్షసులు, దెయ్యాల ప్రపంచం. ఒకప్పుడు భారతదేశం డీటీ వరల్డ్ గా ఉండేది, దేవతల ప్రాంతముగా. बाप बैठ समझाती तुमने 84 जन्म लिए ना कि 84 लाख. అయితే అలాంటి స్వర్గం నుండి నరకంలో వచ్చారు, 84 జన్మలు తీసుకున్నారు మీరు, 84 లక్షల జన్మలు కాదు. बाप समझाते तुम असल शांति धाम के रहने वाले हो, तुम यहाँ पाठ बजाने आए, 84 जन्मों का पाठ बजाया. బాబా చెప్తున్నారు అసలు శాంతిధామ నివాసిగా ఉండేవారు మీరు, ఇక్కడ పాత్ర అభినయించడానికి వచ్చి 84 జన్మల పాత్ర పోషించారు మీరు. పునర్జన్మతో జరుడు లేనా పడినా పునర్జన్మ 84 होते. తప్పనిసరిగా పునర్జన్మలు తీసుకోవాలి, 84 పునర్జన్మలు ఉంటాయి. अब बेहद का बाप आए तुम बच्चों को बेहद का वर्षा देने.
बाप तुम बच्चों से बात कर रहे ఆత్మోं से అనంతమైన తండ్రి పిల్లలకు అనంతమైన వారసత్వం ఇవ్వటానికి వచ్చారు. ఆత్మలతో మాట్లాడుతున్నారు బాబా. పిల్లలతో అంటే ఆత్మలతో మాట్లాడుతున్నారు. और सत्संग में मनुष्यों को भक्ति मार्ग की बातें सुनाते. आधा कल भारत जब स्वर्ग था तो एक भी पतित नहीं थे, इस समय एक भी पावन नहीं. ये है ही पतित दुनिया. వేరే సత్సంగాల్లో అయితే మనుషులకు భక్తి మార్గం యొక్క విషయాలు కథలు నేర్పిస్తారు. అక్కడేమి ఆత్మలతో పరమాత్మ మాట్లాడడం అనేది జరగదు అంటున్నారు బాబా వేరే సత్సంగాల్లో. భారతదేశం ఎప్పుడైతే స్వర్గంగా ఉండేదో అప్పుడు ఒక్కరు కూడా పతితులు అనేవారు ఉండేవారు కాదు. ఇప్పుడు ఒక్కరు కూడా పావనులు అనేవారు లేరు. అందుకే ఇక్కడ ఉన్నదే పతిత ప్రపంచము అని చెప్తున్నారు బాబా. गीता में कृष्ण भगवान वाच लिख दिया, उसने तो गीता सुनाई नहीं. ये लोग अपने धर्म शास्त्र को भी नहीं जानते. గీతలో కృష్ణ భగవాన్ వాచ అని రాసేశారు. కానీ అతడు గీత వినిపించలేదు కదా, కృష్ణుడి గీత వినిపించారా? బాబా చెప్తున్నారు భారతీయులు తమ ధర్మశాస్త్రం కోసమే తాము తెలుసుకోలేకపోయారు అంటున్నారు బాబా. अपने धर्म को ही भूल गए. हिंदू कोई धर्म नहीं है, धर्म मुख्य है चार. पहले है आदि सनातन देवी देवता धर्म. తమ ధర్మాన్ని తామే మర్చిపోయారు భారతీయులు. హిందూ అని చెప్పుకుంటున్నారు. హిందూ అనేది అసలు ధర్మమే కాదు అంటున్నారు. మన ధర్మం పేరు అది కానే కాదు. బయట వాళ్ళు వచ్చి పెట్టారు కదా మనకి. వేరే ధర్మం వాళ్ళు మీరు హిందువులని చెప్పుకోండి అని పెట్టిన పేరు. అంతేకాని ధర్మస్థాపన అయిన దగ్గర నుండి కంటిన్యూ అయిన పేరు కాదు మంది. ముఖ్యమైనవి 4 ధర్మాలే. అందులో మొదటి ధర్మం ఆది సనాతన దేవీ దేవత ధర్మం, భారతీయుల యొక్క ధర్మం. सूर्यवंशी और चंद्रवंशी दोनों को मिलाकर कहा जाता है देवी देवता धर्म, डीटिज्म. దేవతా ధర్మం అంటే అందులో సూర్యవంశము చంద్రవంశం రెండు కలిపి వచ్చేస్తాయి. वहां दुख का नाम नहीं था. 21 जन तो तुम सुखधाम में थे. फिर रावण राज भक्ति मार्ग शुरू होता है. అక్కడ దుఃఖం యొక్క నామమే ఉండదు దేవతల రాజ్యంలో అని చెప్తున్నారు బాబా. 21 జన్మలు సుఖధామంలో ఉండేవారు. తర్వాత 21 జన్మలు పూర్తయిపోయాక మనవి రావణ రాజ్యం భక్తి మార్గం అనేది ప్రారంభమైంది. भक्ति मार्ग है ही नीचे उतरने का. भक्ति है रात, ज्ञान है दिन, अभी है घोर अंधियारी रात. భక్తి మార్గం ఉండేదే కిందకు దిగే మార్గము అని చెప్తున్నారు బాబా. భక్తి అంటే రాత్రి, జ్ఞానం అంటే పగలు. అభి హే ఘోర్ అంధియారి రాత్. ఇప్పుడు అదే నడుస్తుంది భక్తి యొక్క రాత్రి. ఘోర అంధకారంతో ఉన్న रात्रि थी. शिव जयंती और शिवरात्रि दोनों अक्षर आते. शिव बाबा कब आते हैं? जब रात्रि होती. శివ జయంతి అంటాము, శివరాత్రి అని కూడా అంటాం. శివబాబా ఎప్పుడు వస్తారు? భక్తి యొక్క రాత్రి నడుస్తున్నప్పుడు. భారతవాసి ఘోర అంధకారం ఆ జాతే తబ్ బాప్ ఆతే. భారతీయులు ఘోర అంధకారంలో ఉంటారు కదా, అప్పుడు బాబా వస్తారు. అందుకే ఏమంటాం? శివ రాత్రి. ఘోర అంధకారం అంటే అజ్ఞానం. అజ్ఞానం అనే రాత్రిలో ఉంటాం, అప్పుడు బాబా వస్తారు. गुड़ियों की पूजा करते रहते, की भी बायोग्రఫీ नहीं जानते. అంధకారము చీకట్లో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారని ఎందుకు బాబా అంటారు? ఎన్నో విగ్రహాలు బొమ్మలు పెట్టి పూజ చేస్తున్నారు, ఒక్కరిది కూడా చరిత్ర తెలియదు. ఏ భక్తి మార్గ के शास्त्र भी बनने ही हैं. ये ड्रामा सृष्टि चक्र को भी समझना है. शास्त्रों में ये नॉलेज नहीं है. वो है भक्ति का ज्ञान, फिलॉसफी. वो कोई सद्गति मार्ग का ज्ञान नहीं है. ఈ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు కూడా తయారవ్వాల్సిందే. కథలు కూడా, డ్రామా సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం.
శాస్త్రాల్లో ఈ విషయాలు, ఈ జ్ఞానం లేదు. శాస్త్రాల్లో ఉన్నదంతా భక్తి యొక్క జ్ఞానము, ఫిలాసఫీ అంటాం దాన్ని. అది సద్గతిలో తీసుకెళ్ళేటటువంటి మార్గము. సద్గతి మార్గం యొక్క జ్ఞానం అందులో లేదు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मैं आकर तुमको ब्रह्मा द्वारा यथार्थ ज्ञान सुनाता हूँ. బ్రహ్మ ద్వారా మీకు యథార్థ జ్ఞానం వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. पुकारते भी हमको सुखधाम शांतिधाम का रास्ता बताओ. बाप कहते आज से 5,000 वर्ष पहले सुखधाम था जिसमें तुम सारे विश्व पर राज्य करते थे. పిలుస్తూ ఉంటారు కూడా, మాకు సుఖధామం శాంతిధామానికి వెళ్ళే మార్గం చూపించండి ప్రభు అని. ఎందుకంటే ఈనాటి నుండి 5,000 సంవత్సరాల పూర్వం సుఖధామం ఉండేది. బాబా గుర్తు చేస్తున్నారు మనకు. అక్కడ మీరు విశ్వానికే మాలికులుగా ఉంటూ ప్రపంచం అంతా మీ చేతులను ఉండి రాజ్యం చేస్తూ ఉండేవారు. सूर्यवंशी डिनेस्टी का राज्य था, बाकी सब आत्माएं శాంతిధాम में थी. అప్పుడు సూర్యవంశం యొక్క రాజ్యం నడిచింది భారత భూమిలో. అప్పుడు ఆత్మలు మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో ఉండేవారు. వహా 9 लाख గాయే జాతే. సూర్యవంశీ రాజ్యం నడిచినప్పుడు ఎంతమంది ప్రజలు ఉండేవారు? 9 లక్షల మంది ఉండేవారు. तुम बच्चों को आज से 5,000 वर्ष पहले बहुत शाहूकार बनाया था. इतना धन दिया फिर तुमने वो कहाँ गवाया? तुम कितने शाहूकार थे? మీ పిల్లలకు ఈ రోజు నుండి 5,000 సంవత్సరాల పూర్వం చాలా ధనవంతులుగా తయారు చేశాను నేను. ఎంత ధనం ఇచ్చాను, అంతా ఎక్కడ పోగొట్టారు అడుగుతున్నారు బాబా. ఎంత ధనికులుగా ఉండేవారు మీరు. భారత్ కౌన్ సడావే? భారతదేశం ఏమని పిలువబడేది అప్పుడు? भारत ही सबसे ऊंचती ऊंच खंड है, सभी का वास्तव में ये तीर्थ है क्योंकि पतित पावन बाप का జన్మస్థాన్. భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ఖండము. వాస్తవానికి ఇది అందరికీ తీర్థస్థానము భారతదేశం. ఎందుకంటే పతిత పావనుడు బాబా యొక్క జన్మస్థానం ఇది. जो भी धर्म वाले सभी की बाप आकर सदगति करते. ఏ ఏ ధర్మస్థులు ఉన్నారు అందరికీ కూడా బాబా వచ్చి ఇక్కడ సద్గతి ఇస్తున్నారు భారతదేశంలో. अभी रावण का राज सारी सृष्टि में सिर्फ लंका में नहीं था, सभी में 5 विकार प्रवेश. రావణ రాజ్యం మొత్తం సృష్టి అంతా ఉంది ఇప్పుడు, కేవలం లంకలోనే కాదు. పంచవికారాలు అందరిలోనే ప్రవేశించి ఉన్నాయని చెప్తున్నారు బాబా. जब सूर्यवंशी राज्य था तो ये विकार ही नहीं थे. भारत वैश्लेष था, अभी विशेष है. सूर्यवंशी राज्యం ఉన్నప్పుడు వికారాలు ఉండేవి కాదు, నిర్వికారిగా ఉండేవారు అందరూ. ఇప్పుడైతే అందరూ వికారిగా అయిపోయారు. सतयुग में दैवी संप्रदाय थी, वो फिर 84 जन्म भोग अभी असुरी संप्रदाय बने हैं, फिर दैवी संप्रदाय बनते हैं. भारत बहुत शाहूकार था. సతయుగంలో దైవీ సంప్రదాయం ఉండేది. వాళ్ళే 84 జన్మలు తీసుకుని అసురీ సంప్రదాయం అయిపోయారు. ఇప్పుడు దైవీ సంప్రదాయంగా తయారవుతున్నారు. భారతదేశం చాలా షావుకారుగా ఉండేది. అబ్ గరీబ్ బనా హై ఇస్లియే భీక్ మాంగ్ రహీ. అలాంటి భారతదేశం ఇప్పుడు గరీబ్ అయిపోయింది. అందుకని భిక్ష అడుక్కుంటుంది, ఇతర దేశాల నుండి అప్పులు తీసుకుంటుంది. बाप कहते तुम कितने शाहूकार थे, तुम्हारा जैसा सुख किसको भी मिल नहीं सकता. तुम सारे विश्व के मालिक थे, धरती आसमान सब तुम्हारे थे. बाप स्मृति दिलाते, भारत शिव बाबा का स्थापन किया हुआ शिवालय था, वहां पवित्रता थी. उस नई दुनिया में देवी देवताएं राज्य करते थे. బాబా చెప్తున్నారు మీరు ఎంత ధనవంతులుగా ఉండేవారు. మీలాంటి సుఖం ఇంకెవరికి దొరకదేమో. మీరే విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ధరణి ఆకాశం అన్ని మీ చేతుల్లో ఉండేవి. బాబా ఇవన్నీ స్మృతి కలిగిస్తున్నారు. భారతదేశం శివ్ బాబా ద్వారా స్థాపింపబడిన శివాలయంగా ఉండేది. పవిత్రత ఉండేది అక్కడ. ఆ కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉండేవారు. भारतवासी तो ये भी नहीं जानते कि राधे कृष्ण का आपस में क्या संबंध है.
భారతీయులకి ఇది కూడా తెలీదు రాధాకృష్ణుల సంబంధం, పరస్పర సంబంధం ఏంటి. एम संबंध दोनों अलग अलग राजधानी के थे। फिर स्वयंवर के बाद लक्ष्मी नारायण बने। ఇద్దరు వేరు రాజధానికి చెందిన రాకుమారులుగా ఉండేవారు రాధాకృష్ణులు. స్వయంవరం అయిన తర్వాత లక్ష్మీనారాయణలుగా తయారయ్యారు. ఏ ज्ञान कोई मनुष्य में नहीं, మనుషులకి జ్ఞానం లేదు. परमपिता परमात्मा ही ज्ञान का सागर है, वही तुम्हें ये रूहानी ज्ञान देते हैं. ये स्पिरिचुअल नॉलेज सिर्फ एक बाप ही दे सकते. परमपिता परमात्मा ఒక్కరే జ్ఞాన సాగరుడు. అందుకు ఈ ఆత్మిక జ్ఞానం కేవలం అతడే, ఒక బాబాయే ఇవ్వగలరు. अब बाप कहते हैं आत्मा अभिमानी बनो, मुझ अपने परम पिता परमात्मा शिव को याद करो, याद से ही सतो प्रधान बनेंगे. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆత్మ అభిమానిగా తయారవ్వండి, సోల్ కాన్షియస్. ఎందుకంటే ఇదే ముఖ్యమైనటువంటి ధారణ. ఎందుకు ఆత్మ అనుకోమంటున్నారు బాబా? సుఖము శాంతి జీవితంలో లేదు, సుఖం శాంతి కావాలి అంటున్నారు మనుషులు, ఆనందం కావాలి, పావనంగా అవ్వాలి అన్నా కూడా. ఆత్మ అనుకుంటే ఏమవుతుంది? ఆత్మలో 7 గుణాలు ఉన్నాయి. జ్ఞానము, ప్రేమ, పవిత్రత, సుఖము, శాంతి, ఆనందము, శక్తి. ఆత్మ అనుకుని మనం నడిచినప్పుడు జ్ఞానం మన బుద్ధిలో పనిచేస్తుంది. ఈశ్వరుని ప్రేమ, పవిత్రమైనటువంటి దృష్టి, పవిత్రమైన వృత్తి, పవిత్రమైన ఆలోచనలు, సుఖము, శాంతి, శక్తి అన్ని మనలో యాక్టివేట్ అవుతాయి. ఆత్మ అనుకుంటే అవి యాక్టివేట్ అవుతాయి. ఆత్మలో ఉన్న గుణాలు మన కర్మల్లోకి వస్తాయి. శరీరం అనుకుంటే కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం, ఇంకా దాని పిల్లలు చాలా ఉన్నాయి. శరీరము అనుకుంటే మన దృష్టి, మాటలు, వృత్తులు అవే రిపీట్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. కానీ ఇప్పుడు మనల్ని బాబా ఎలా తయారు చేయడానికి వచ్చారు? ఆత్మాభిమానిగా తయారు చేయడానికి వచ్చారు, దేవతలుగా, నిర్వీకారిగా. నిర్వీకారి కావాలి, దేవతలు కావాలంటే ఆత్మ దృష్టి, ఆత్మాభిమాన స్థితి బాగా పక్కా చేసుకోవాలి. ఇంకా పరంపిత పరమాత్మ శివుడు నన్నే మీరు జ్ఞాపకం చేయాలి అని చెప్తున్నారు బాబా. స్మృతి ద్వారానే సతో ప్రధానంగా తయారవుతారు. तुम यहाँ आते ही हो मनुष्य से देवता अथवा पतित से पावन बनने. अभी ये है रावण राज. బాబా స్మృతి ద్వారానే మీరు సత్వ ప్రధానంగా తయారవుతారు. ఇక్కడికి వచ్చింది మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా తయారవడానికి వచ్చాం. ఇక్కడ ఉండేది రావణ రాజ్యం. భక్తి మార్ग में रावण राज्य शुरू होता है. रावण ने कोई एक सीता को नहीं छुड़ाया है. तुम सब भक्ति करने वाले रावण के चंबे में हो, सब सीता हो. భక్తి మార్గంలో రావణ రాజ్యం ప్రారంభమైంది. ఎప్పుడు? ద్వాపరయుగం నుండి భక్తి మొదలుపెట్టా, అదే రావణ రాజ్యం మొదలు కూడా. రావణుడు అక్కడ ఏదో కథలో చెప్పారు కదా, రామాయణంలో రావణుడు వచ్చి సీతను ఎత్తుకుపోయాడు. ఒక సీత కాదు, మీరందరూ భక్తి చేసేవాళ్ళు సీతలే ఇప్పుడు రావణుని యొక్క పంజాల్లో ఉన్నారు, రావణుని యొక్క బంధనలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. సారీ సృష్టి 5 వికార రూపి రావణ్కి कैद में है, सभी शोक वाटिका में दुखी है. बाप आकर सबको लिबरेट करते हैं. अब बाप फिर से स्वर्ग बना रहे हैं. మొత్తం సృష్టి అంతా పంచవికారాల రావణ ఖైదులో ఉన్నారు, శోకవాటికలో దుఃఖితులై ఉన్నారు. బాబాయి వచ్చి అందరికి ముక్తి కలిగిస్తున్నారు, మళ్ళా స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. ऐसा नहीं कि अभी जिनको धन बहुत है वो स्वर्ग में नहीं, अभी है ही नर्क. सभी पतित थे, इसलिए गंगा में जाकर स्नान करते हैं. समझते गंगा पतित पावन है, परंतु पावन तो कोई बनते नहीं है. पतित पावन बाप को ही कहा जाता है, न कि नदियों को. ये सब है భక్తి మార్గ. ఇలా అనుకోకండి, ఎవరి దగ్గర చాలా ధనం ఉంటుందో వాళ్ళు స్వర్గంలో ఉన్నట్టు అనుకోకండి. ధనం ఉన్న వాళ్ళేనా? అందరి కోసం నరకం ఇది. ఎందుకంటే అందరూ పతితులుగా అయిపోయి ఉన్నారు. అందుకే కదా గంగలో వెళ్ళి స్నానాలు చేస్తారు, పతితులు అయిపోయి ఉన్నాం పావనం కావాలని.
గంగను పతిత పావని అనుకుని మునిగేస్తూ ఉంటారు కానీ ఎవరు పావనం అవ్వట్లేదు కదా గంగా స్నానాలు చేసినా కూడా అంటున్నారు బాబా. కాబట్టి పతిత పావని అని బాబానే అంటారు, గంగా పతిత పావని కాదు, నదులు పతిత పావని కాదు. అవన్నీ భక్తి మార్గంలో ఆచారం తయారు చేసేసుకున్నారు, స్నానాలు చేయడం ములుగడం. బాబాయ్ వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు మనకు. అబ్ తుమ్ ये तो जानते हो, एक है लौकिक बाप, दूसरा फिर प्रजापिता ब्रह्मा है अलौकिक बाप, और वो पारलौकिक बाप, तीन बाप है. ఇప్పుడు మీరు ఇదైతే చక్కగా తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు కదా. ఒకరు లౌకిక తండ్రి. లౌకిక తండ్రి అంటే మనకు జన్మ ఇచ్చిన, శరీర రూపంలో జన్మ ఇచ్చిన తండ్రి. అది మీకు తెలుసు కదా ఎవరి తండ్రి వాళ్ళు. రెండవది ప్రజాపిత బ్రహ్మ, అలౌకిక తండ్రి. అంటే భగవంతుడు ఎవరని మనకు చూపించిన తండ్రి, అలౌకిక తండ్రి అంటారు. మూడవది భగవంతుడు అందరికీ తండ్రి, పారలౌకిక తండ్రి అంటాం. ముగ్గురు తండ్రులు. शिव बाबा प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण धर्म स्थापन करते, ब्राह्मणों को देवता बनाने के लिए राजयोग सिखलाते. ఎందుకంటే మధ్యలో ఈయన అలౌకిక తండ్రి అవడానికి కారణం ఏంటంటే శివ్ బాబా ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనలను బ్రాహ్మణులుగా తయారు చేసుకొని రాజయోగం అనేది నేర్పిస్తున్నారు. దేనికోసం? బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా తయారు చేయడం కోసం రాజయోగం నేర్పిస్తుంది. एक ही बार बाप आकर आत्माओं को राजयोग सिखलाते. ఒకసారి సంగమ యుగంలో వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారు బాబా. आत्मा ही पुनर्जन्म लेती है, आत्मा ही कहती मैं एक शरीर छोड़ दूसरा लेती हूँ. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటూ వస్తాయి. ఆత్మే చెప్తుంది నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తున్నాను అని. మధుసూదన్ భాయ్ सुन रहे हैं ना? बाप कहते अपने को आत्मा समझ, उस बाप को याद करो तो तुम पावन बनेंगे. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా తయారవుతారు. కోయి బి దేహదారికు యాద్ నీ కరు. ఏ దేహదారిని కూడా జ్ఞాపకం చేయకండి, దేహదారి వెనుక పడకండి. अभी ये है मृत्यु लोक का अंत, अमर लोक की स्थापना हो रही है. बाकी सब अनेक धर्म खलास हो जाएंगे. ఇది మృత్యులోకం యొక్క అంత్యం, అమరుల యొక్క స్థాపన జరుగుతుంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ ఇప్పుడు వినాశనం అయిపోతాయి. सतयुग में एक ही देवता धर्म था, फिर त्रेता में चंद्रवंशी राम सीता. तुम बच्चों को सारे चक्र की याद दिलाते हैं. బాబా చెప్తున్నారు సతయుగంలో ఒకే దేవి దేవత ధర్మం ఉండేది కదా, ఇప్పుడు మళ్ళీ అలాగే ఒకే ధర్మం వచ్చేస్తుంది. మళ్ళీ త్రేతాయుగం వచ్చేటప్పటికి రెండో వర్ణం యాడ్ అవుతుంది, సీత రాముల యొక్క చంద్రవంశీ వర్ణం. ఇదంతా చక్రం యొక్క స్మృతి బాబా మనకి ఇప్పుడు కలిగిస్తున్నారు. శాంతిధాम सुखधाम की स्थापना करते ही बाप मनुष्य मनुष्य को सदगति दे नहीं सकते, वो सभी भक्ति मार्ग के गुरु. శాంతిధామం సుఖధామం యొక్క స్థాపన చేసేవారే బాబా, మనుషులు మనుషులకి సద్గతి ఇవ్వలేరు. अदंता भक्ति मार्ग యొక్క గురువులు వాళ్ళు. भक्ति मार्ग में मनुष्य अनेक प्रकार के चित्र बनाए, पूजा कर फिर जाकर कहते डूब जा. बहुत पूजा करते, खिलाते पिलाते, अब खाते तो ब्राह्मण लोग हैं, इसको कहा जाते गुड़ियों की पूजा. कितनी अंधश्रद्धा है, अब उनको कौन समझाए. భక్తి మార్గంలో మనుషులు అనేక రకాల విగ్రహాలు తయారు చేసి పూజ చేసి తర్వాత వెళ్ళి నీటిలో ముంచేస్తారు. 10 రోజులు, 11 రోజులు, 9 రోజులు, 13 రోజులు లెక్క ఆ టైంకి వెళ్ళి ఏం చేస్తారు, ఆ నీటిలో ముంచేసి డూబ్ జా మునిగిపో అని ముంచేస్తారండి. చాలా పూజ చేస్తారు ఆ బొమ్మలకి, తినిపిస్తారు, తాగిస్తారు, నైవేద్యాలు పెట్టి. తినేదైతే ఆ మూర్తి తినేది కదా, బ్రాహ్మణులే తింటారు. ఇదంతా బొమ్మల పూజ. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా బొమ్మలు పెట్టి, అలాగా బొమ్మలు పెట్టి పూజ చేసుకున్నాయి. ఎంత గుడ్డి నమ్మకాలు ఉన్నాయి, ఎవరు చెప్తారు వాళ్ళకి అన్నారు బాబా. ఎలా అర్థం అవుతుంది అని బాబా బాధపడుతున్నారు.
बाप कहते अभी तुम हो ईश्वरीय संतान, तुम अभी बाप से राजयोग सीख रही, ये राजधानी स्थापन हो रही, प्रजा तो बहुत बननी, कुटुंब में कोई राजा बनते, బాబా చెప్తున్నారు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు, బాబా నుండి రాజయోగం నేర్చుకుంటున్నారు, రాజధాని స్థాపన అవుతుంది ఇప్పుడు, ప్రజలైతే చాలా మంది తయారవుతారు, కానీ రాజులు అయ్యేవారు కోటిలో కొంతమంది రాజులు అవుతారు అంటున్నారు బాబా. सती को कहा जाता है फूलों का बगीचा, अभी है कांटों का जंगल. సతీగా ఏమంటాం పూల తోట, ఇప్పుడు ఉండేది ముళ్ళ అడవి. అవి రావణ రాజ్యం బదల్ రహా హై, ఏ వినాశ होना है. ఇప్పుడు ఈ రావణ రాజ్యం మారడం కోసం వినాశనం జరగవలసి ఉంది. ये नॉलेज अभी सिर्फ तुम ब्राह्मणों को मिलती है, लक्ष्मी नारायण को भी ये ज्ञान नहीं रहता, ये ज्ञान प्रायलोप हो जाता है. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులుగా అయిన మీకే దొరుకుతుంది, బ్రహ్మ సంతానంగా అయ్యాక ఈ జ్ఞానం మనకి దొరుకుతుంది. లక్ష్మీనారాయణులు సత్యుగంలో ఉంటారు, వాళ్ళకి ఈ జ్ఞానం ఉంటుందా? శివబాబా అప్పుడు వస్తారా? వాళ్ళకు కూడా లేని జ్ఞానం మీకు ఇప్పుడు దొరుకుతుంది. లక్ష్మీనారాయణులుగా మీరే అయిపోతారు తర్వాత. లక్ష్మీనారాయణులు కానివ్వండి, వాళ్ళ రాజ్యంలో ఉండేవారుగా కానివ్వండి, కానీ ఆ రాజ్యం వచ్చేటప్పటికి జ్ఞానం ఉండదు, ప్రాయలోపం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అంటే అలవాట్లు మన మంచిగా తయారైన గుణాలు అవి ఉండిపోతాయి, కానీ డైరెక్ట్ గా జ్ఞానం మనకు బుద్ధిలో రాదు. అక్కడ బాబా కూడా రారు జ్ఞానం ఇవ్వడానికి, ప్రాయలోపం అయిపోతుంది ఈ జ్ఞానం. भक्ति मार्ग में कोई भी बाप को जानते नहीं, बाप ही रचता है, ब्रह्मा विष्णु शंकर भी रचना है. భక్తి మార్గంలో బాబా పరిచయం ఎవరికి తెలియదు, బాబాయే రచయితే కదా, బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా రచనయే అవుతున్నారు. परमात्मा सर्वव्यापी कहने से सब बाप हो जाते, वर्षे का हक नहीं रहता. పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పేస్తే అందరూ తండ్రులు అయిపోయినట్టే కదా, అందరిలో పరమాత్మ ఉన్నారంటే అందరూ తండ్రులే, ఇంకా వారసత్వం యొక్క హక్కు ఎవరి నుండి తీసుకుంటాం మనం? बाप तो आकर सभी बच्चों को वर्षा देते, सर्व का సద్గతి దాత ఏకే బాపే, కానీ అతడు సర్వవ్యాపి కాదు, అతడు తండ్రి పిల్లలు మనకి వారసత్వం ఇవ్వడానికి వస్తున్నారు, అతడు సర్వులకు సద్గతి దాత అని కూడా చెప్పారు, అతడు ఒక్కరే అందరికి ఇచ్చేవాడు. ये भी समझा है 84 जन्म वो लेते हैं जो पहले पहले सत्युग में आते हैं. क्रिश्चियन लोग के जन्म कितने होंगे करके 40 जन्म होंगे, ये हिसाब निकाला जाता है. ఇది కూడా బాబా చెప్తున్నారు, 84 జన్మలు మొట్టమొదట సత్యుగంలో ఎవరైతే వస్తారు, సత్యుగంలో మొట్టమొదట ఎవరైతే వస్తారు జన్మలోకి, వాళ్ళవే 84 జన్మలు ఉంటాయి, అందరివి 84 జన్మలు ఉంటాయి, మధ్య మధ్యలో దిగే వాళ్ళు 84 జన్మలు ఎలా ఉంటాయి, లేట్ గా వచ్చే వాళ్ళు. బాబా చెప్తున్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ద్వాపరయుగంలో కూడా 500 సంవత్సరాలు అయ్యేకొచ్చారు, అంటే వాళ్ళవి ఇప్పటి వరకు 2022 21 నడుస్తుంది, 2020 సంవత్సరాలు అయింది. మనం సుమారుగా లెక్క పెడితే అందాజాగా 40 జన్మలు ఉండొచ్చు వాళ్ళవి అన్నారు బాబా. एक भगवान को ढूंढने के लिए कितने धक्के खाते, अभी तुम धक्के नहीं खाएंगे. ఒక భగవంతుని వెతకడం కోసం ఎన్ని దెబ్బలు పడి ఎన్ని ఆరాట పడతారు, ఉపవాసాలు ఉండి వ్రతాలు చేసి క్యూలో నిలబడి గుళ్ళు గోపురాలు భగవంతుణ్ణి వెతకడం కోసం ఎంత దెబ్బలు తింటున్నారు. మీరైతే ఇప్పుడు దెబ్బలు తినరు కదా, భగవంతుడు ఎవరు తెలిసిపోయింది కదా. तुमको सिर्फ एक बाप को याद करना, ये है याद की यात्रा, ये है पतित पावन गॉड फादर యూనివర్సిటీ. మీరు ఒక బాబాని జ్ఞాపకం చేయాలి, ఇప్పుడేమి ఎక్కడ క్యూలో వెళ్ళి నిలబడి మీరేమి కష్టపడిపోకండి అంటున్నారు బాబా. ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఒక బాబాని జ్ఞాపకం చేయండి, ఇంట్లోనైనా ఇక్కడైనా. ఇది స్మృతి యాత్ర అంటాం, బుద్ధితో స్మృతి చేస్తూ బాబా దగ్గరికి వెళ్ళి బాబాతో మాట్లాడడం మనం. పతిత పావన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఇది, తుమ్హారి ఆత్మ పడితే హై, ఈ యూనివర్సిటీలో మన ఆత్మ చదువుకుంటుంది. సాధు సంత్ ఫిర్ ఏదైతే ఆత్మ నిర్లేపే, అరే ఆత్మ को ही कर्मों अनुसार दूसरा जन्म लेना पड़ता है. సాధు సన్యాసులు అయితే ఆత్మ నిర్లేపి అని చెప్పేస్తారు, కానీ బాబా ఇక్కడ మీ ఆత్మ చదువుకుంటుంది అంటున్నారు బాబా. ఆత్మ అన్ని చేస్తుంది,
ఆత్మే కర్మల్ని పట్టుకొని వెళ్ళి రెండో జన్మ తీసుకుంటుంది కదా. నిర్లేపి అంటే ఎలాగా? దాని మీద నిర్లేపి అంటే లేపక్షేపాలేం పడవు అని. లేపక్షేపాలేవి ఆత్మ మీద పడవు అంటే మరి ఎవరు వెనుకెళ్తాయి మనం చేసే కర్మలు? ఆత్మ వెనుకే వెళ్తాయి కదా అంటున్నారు బాబా. ఆత్మ నిర్లేపి కాదు. ఆత్మ వెనుక కర్మల ప్రభావాన్ని పట్టుకొని వెళ్తుంది, కర్మల ఫలాన్ని. ఆత్మ ही अच्छा व बुरा काम करती, इस समय तुम्हारा कर्म विकर्म होता है. ఆత్మే మంచి లేదా చెడు కర్మలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీ కర్మలు వికర్మలుగా అయిపోతున్నాయి అని చెప్తున్నారు బాబా. సత్యకి మీ కర్మ అకర్మ होते वहां వికర్మ होता नहीं. సత్యగంలో అయితే మీ కర్మ అకర్మ అంటే ప్లస్ లేదు మైనస్ లేదు, ఉన్న బ్యాలెన్స్ తింటాం అన్నమాట. అంటే ఇక్కడ చేసుకున్న పుణ్యం తింటూ ఉంటాం, అందుకు అకర్మ అంట. దానివల్ల న్యూట్రల్ అన్నమాట, ఏమీ లేదు. అక్కడ వికర్మ అయితే జరగదు సత్యయుగంలో అని చెప్తున్నారు బాబా. वो है पुण्य आत्मों की दुनिया, ये सब समझने और समझाने की बातें. అది పుణ్య ఆత్మల ప్రపంచము సత్యయుగం అంటే. ఇవన్నీ అర్థం చేసుకొని అర్థం చేయించాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्की लादे नंबरवार पुरुषार्थ अनुसार कांटे से फूल बनने वाले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. బాబా నమస్తే. బాబా ఈ రోజు నమస్తే చెప్పినప్పుడు నంబర్ వార్ పురుషార్థానుసారం ఉండే పిల్లలకు, ముళ్ళ నుండి పుష్పాలుగా అయినటువంటి పిల్లలకు గుడ్ మార్నింగ్ నమస్తే చెప్తున్నారు. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, कांटे से फूल बन, फूलों का बगीचा सत्य स्थापन करने की सेवा करनी है. ముళ్ళ నుండి పుష్పాలుగా తారే పుష్పాల తోట సత్యుగము స్థాపన చేసే సేవ చేయాలి మీరు. వికారాలు మనలో ఉంటే ముళ్ళు అంటారు, ఆలోచనలో దృష్టిలో కర్మల్లో ఉంటే. నిర్వీకారిగా ఉంటే పుష్పాలు అంటారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారై పుష్పాల తోట అంటే సత్యుగము స్థాపన చేసే సేవ చేయాలి. కోయి బి బురా కర్మ నహీ కర్నా, ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. सेकंड पॉइंट, रूहानी ज्ञान जो बाप से सुना है वही सबको सुनाना है. ఆత్మిక జ్ఞానం బాబా నుండి ఏదైతే విన్నారో అదే అందరికీ వినిపించాలి. आत्माभिमानी बनने की मेहनत करनी. ఆత్మాభిమానిగా తారే శ్రమ పడాలి. एक बाप को ही याद करना है, किसी देहदारी को नहीं. ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి, ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు. वरदान, सदा अपने रॉयल कुल की स्मृति द्वारा ऊंची स्टेज पर रहने वाले गुणमूर्त भव. సదా తమ రాయల్ కులం యొక్క స్మృతి ద్వారా
ఉన్నత స్థితిలో ఉండేటటువంటి गुणमूर्तुल कंडी सदा अपने रॉयल कुल की स्मृति द्वारा ऊंची स्टेज पर रहने वाले गुणमूर्त भव సదా తమ రాయల్ కులం యొక్క స్మృతి ద్వారా ఉన్నత స్థితిలో ఉండేటటువంటి గుణమూర్తులు కండి. जो रॉयल कुल वाले होते वो कभी धरती पर मिट्टी पर पाँव नहीं रखते. ఎవరైతే రాయల్ కులానికి చెంది ఉంటారో లౌకిక ప్రపంచంలో కూడా వాళ్ళు ఎప్పుడు ధరణి పైన మట్టిలోని కాళ్ళు పెట్టరు. యహా దేహాభిమాన్ మిట్టి. ఇక్కడ ఏంటి అలౌకిక ప్రపంచంలోని దేహాభిమానం మట్టి. ఇస్మీ నీచే నిహి ఆవు. ఈ దేహాభిమానం అనే మట్టిలో కిందకు దిగకండి. ఇస్ మిట్టి సే సదా దూర్ రహు. ఈ మట్టి నుండి సదా దూరంగా ఉండండి. ఈ మట్టి देहाभिमानव ने मट सदा स्मृति रहे कि ऊंचे से ऊंचे बाप के रॉयल फैमिली के ऊंची स्टेज वाले बच्चे तो नीचे नजर नहीं आएगी. सदा ఇది స్మృతిలో ఉండాలి. ఉన్నతోన్నతమైన బాబా యొక్క రాయల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళం మేము. ఉన్నతమైన స్థితిలో ఉన్న పిల్లలము అని ఇదే స్మృతిలో ఉంటే కింద మన దృష్టి వెళ్ళదు. దేహాభిమానంతో ఉన్న విషయాలలోకి మన దృష్టి వెళ్ళదు. మేము ఉన్నతమైన వాళ్ళం, ఉన్నతమైన బాబాకు పిల్లలం, ఉన్నతమైన దేవత కులంలో రాయల్ కులంలో వెళ్ళే వాళ్ళం అనే ఇదే స్మృతిలో ఉంటే దేహ భ్రాంతికి సంబంధించిన విషయాలలో మన దృష్టి వెళ్ళదు. ఎవరిపైన ఆకర్షణ, ఎవరిపైన వికర్షణ, ఇవన్నీ ఏంటి? దేహాభిమానం అనే మట్టి. అంటే ఎంత గుణవంతులేమని, ఎంత రూపవంతులేమని, ఎంత ధనవంతులేమని మన దృష్టి ఎటువైపు వెళ్ళదు. ఎప్పుడు ఉన్నతమైన కులస్తులు మనం అనేది గుర్తుపెట్టుకుంటే, రాయల్ కులం అనేది ఉన్నతమైన స్థితిలో ఉండేవాడిని నేను. సదా अपने को గుణమూర్తి देखते हो ऊंची स्टेज पर स्थित रहो. సదా మిమ్మల్ని మీరు గుణమూర్తులుగా చూసుకుంటూ ఉన్నత స్థితిలో ఉండండి. కమీ కో దేఖ్తే ఖతం కర్తే జాओ. నేను గుణమూర్తిని కాబట్టి నాలో లోపాలు ఉండకూడదు అని లోపాలను చూసుకుంటూ వాటిని సమాప్తి చేసుకుంటూ వెళ్ళండి. ఉసే బార్ బార్ సోచెంగే తో కమీ రే జాయేగి. వాటిని నేను ఇలా అని ఆలోచిస్తే కూడా ఆ లోపం ఉండిపోతుంది. కానీ వాటిని సమాప్తి చేయండి. ఆలోచించడం కాదు, నాలో ఈ లోపం అని ఆలోచించటం వల్ల అది పోదు. సమాప్తి చెయ్యాలి. ఆలోచిస్తే ఇంకా అది మనలో ఉండిపోతుంది. स्लोगन रॉयल वो है जो अपने हर्षित मुख द्वारा प्यूरिटी की रॉयल्टी का अनुभव कराए. ఎవరైతే తమ హర్షిత ముఖం ద్వారా ప్యూరిటీ యొక్క రాయల్టీని అనుభవం చేయిస్తారో వాళ్ళే రాయల్ ఆత్మలు. रॉयल वो है जो अपने हर्षित मुख द्वारा ప్యూరిటీ का రాయల్టీ का అనుభవ कराए. హర్షిత ముఖం అంటే చిరునవ్వు కదా. హర్షిత ముఖం అంటే చిరునవ్వులో కూడా 2 రకాలు ఉంటాయి. ప్యూరిటీ యొక్క రాయల్టీ ఉట్టిపడే లాంటి హర్షిత ముఖత వేరు, బాడీ కాన్షియస్ లో ఉండే చిరునవ్వు వేరు. అది మనము నష్టపోతాం, మన పైన దృష్టి పడే వేరే వాళ్ళు కూడా నష్టపోతారు దానివల్ల. కానీ ఎలా ఉండాలి? అందులో ప్యూరిటీ యొక్క రాయల్టీ ఉండాలి మన చిరునవ్వులో కూడా. అటువంటి వారే రాయల్ ఆత్మలు. దేవతలు చూడండి చిరునవ్వు ఉంటుంది, కానీ వికారాలు అంటే తెలియని అమాయకత్వం, పవిత్రత యొక్క పర్సనాలిటీని ముట్టిపడేలాంటి దివ్యతతో ఉన్న పవిత్రమైనటువంటి రాయల్టీతో నిండినటువంటి అలాంటి చిరునవ్వు ఉంటుంది వారి ముఖాల పైన. అలాంటి రాయల్ ఆత్మలు కావాలి మనం. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా చెప్తున్నారు రావణ రాజ్యం నుండి ముక్తి కలిగిస్తున్నారు. బాబా వచ్చి సద్గతి ఇస్తున్నారు, అంటే నరకవాసీల్ని
స్వర్గవాసిగా తయారు చేయటానికి వచ్చారు బాబా. రావణ్ ఖైదులో చిక్కుపోయి మనం పిలిచాము బాబాను. బాబా వచ్చి స్మృతి కలిగించారు భారతవాసి పిల్లలకి. ఓ భారతవాసి పిల్లలారా, మీరే స్వర్గవాసిగా ఉండేవారు. 5,000 సంవత్సరాల పూర్వం భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారు వజ్ర వైడూర్యాల మహల్లు ఉండేవి. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ధరణి, ఆకాశం అన్నీ మీ చేతిలోనే ఉండేవి. శివాలయమే ఉండేది. అంటే పవిత్రత ఉండేది. ఆలయం అంటే పవిత్రత కదా! శివుడు స్థాపించిన పవిత్ర ప్రపంచం. అందుకే శివాలయము అంట. పవిత్రత ఉండేది. అలాంటి భారతదేశం ఇప్పుడు తయారవుతుంది. దానికోసం మీరు తయారవ్వాలి. బాబా ఇవన్నీ స్మృతి కలిగించారు మనకు. బొమ్మలు పెట్టి పూజ చేసేస్తున్నారు. ఒక్కరిది కూడా చరిత్ర తెలీదు కదా! దీన్ని ఏమంటారు? బ్లైండ్ ఫెయిత్. అంధశ్రద్ధ. గుడ్డి నమ్మకాలని చెప్తారు అంటున్నారు బాబా. బాబా ఇక్కడ ఆత్మల్ని చూసి మాట్లాడతారు. పిల్లలతో మాట్లాడుతున్నాను అంటే ఆత్మలతో మాట్లాడతారు. అదే బయట సత్సంగాల్లో మనుషుల్ని చూస్తూ మాట్లాడతారు, నేర్పిస్తారు. అది భక్తి మార్గము అని చెప్తున్నారు బాబా. మీరే ఎంత ధనవంతులుగా ఉండేవారు, ఆ ధనం అంతా నేను ఇచ్చిందంతా ఎక్కడ పెట్టేస్తారు, ఎక్కడ పాడు చేస్తారు అడుగుతున్నారు బాబా. గుర్తు తెచ్చుకోండి. బాబాయ్ వచ్చి సుఖధామం, శాంతిధామానికి మార్గం చూపిస్తున్నారు. మీలాంటి సుఖం ఇంకెవరికి దొరకదేమో. బాబా అంత సుఖం ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు ఈ జ్ఞానము, ఈ స్మృతి అంతా ఇప్పుడే మీకు కలుగుతుంది. మళ్ళీ దేవతలు అయిపోయాక లక్ష్మీనారాయణలో కూడా ఈ జ్ఞానం ఉండదు, ప్రాయలోపం అయిపోతుంది. ముగ్గురు తండ్రుల సంబంధం కూడా గుర్తుంచుకోండి. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ జన్మ శివబాబా మనకి ఇచ్చారు కాబట్టి బ్రహ్మ అలౌకిక తండ్రి అయిపోయారు. పారలౌకిక తండ్రి పరమాత్మ ఎప్పుడు మనకి తండ్రి. సంగమ యుగంలోనే కాదు, అన్ని యుగాలలో కూడా అతను తండ్రి, అందరికీ తండ్రి. అతడు పారలౌకిక తండ్రి. అతన్నే పరమ పిత, సుప్రీం ఫాదర్ అని టైటిల్ ఇస్తాం అందరికీ. లౌకిక తండ్రికి సుప్రీం అంటారా? సుప్రీం అనడానికి వీల్లేదు కదా అంటున్నారు బాబా. అలౌకిక తండ్రి కూడా సుప్రీం కాదు, పారలౌకిక తండ్రి ఒకరే సుప్రీం అని చెప్తున్నారు బాబా. బాబా బ్రాహ్మణులుగా తయారు చేసి మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా తయారు చేయటం కోసము అని చెప్తున్నారు బాబా. మంచి చెడు కర్మల ఆత్మే తీసుకెళ్తుంది కాబట్టి కర్మల మీద మనం గమనిక పెట్టుకోవాలి. దీన్ని పూల తోటగా సత్యుగంగా తయారు చేసే సేవ కూడా మనం చేసుకోవాలి అన్నారు బాబా. ఆత్మాభిమానిగా తయారవ్వాలి. మనం పుష్పాలుగా తయారవ్వాలన్నా కూడా ఆత్మాభిమానిగా ఉంటే వాళ్ళలో అపవిత్ర దృష్టి, అపవిత్రమైన మాటలు అలాంటివి ఉండవు. జ్ఞానం, ప్రేమ, పవిత్రత, సుఖము, శాంతి, ఆనందం, శక్తి అవి యాక్టివేట్ అవుతాయి. వాళ్ళ చుట్టూ ఆ సుగంధం ఉంటుందన్నమాట. బాడీ కాన్షియస్ అనేది ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాడీ కాన్షియస్ తో సంబంధించి ఉంటే కామ, క్రోధ, లోభము అలాగే ఉంటాయి వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారము. అది ఏమవుతుంది అంటే ముళ్ళగా చేసేస్తుంది. కానీ మనం దేనికోసం వచ్చే ముళ్ళ నుండి పుష్పాలుగా అవ్వాలి. ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేసి సేవ చేయాలి. ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు. ఏ దేహదారి వైపు ఆకర్షణలోకి వెళ్ళకూడదు. ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి అని చెప్తున్నారు బాబా. రాయల్ కులం అంటే ఏంటి? వరదానం కూడా అదే చెప్తున్నారు బాబా. రాయల్ కులము అంటే దేవతా కులస్తులంటే ఇది గుర్తుంటే నిజంగా వాళ్ళ స్థితి లోపల నుండి ఉన్నతమైన స్థితి ఉంటది. ఎలా అంటే కింద ఉండే ప్రాప్తులకి ఆకర్షింపబడరు వాళ్ళు. డబ్బు, ధనము, సౌందర్యము, గుణాలు ఎవరివి ఎన్ని ఉన్నా బాబాతో ఉన్నాం. బాబా నన్ను రాయల్ కులంలో తీసుకెళ్ళి నా స్థితి కన్నా ఇంకేది కూడా నేను ఆకర్షింపబడడానికి ఏది లేదు ఈ ప్రపంచంలో. లోపాలు కూడా వెంటనే వాళ్ళు తొలగించేసుకుంటూ ఉంటారు, చూసుకుంటూ గట్టి పడిపోతూ ఉంటారు. గుణమూర్తులు అవ్వగలరు అలా అయితేనే అంటున్నారు బాబా. గుణమూర్తులు అవ్వాలన్నా ఇది సదా గుర్తుంచుకోండి. రాయల్ కులం మనది, రాయల్ తండ్రి మనవారు, మన స్థితి కూడా ఉన్నతమైన స్థితి. నేను గుణమూర్తి అయి ఉన్నాను. ఇది గుర్తుపెట్టుకుంటే అప్పుడు దేహాభిమానం అనే మట్టిలోకి దిగం మనం.
దైహిక దృష్టి అనేది ఉండదు. లోపాలు కూడా వెంట వెంటనే సమాప్తి చేసుకోగలం మనం. స్లోగన్ ఏం చెప్తున్నారు బాబా? హర్షిత ముఖం ద్వారా ప్యూరిటీక రాయల్టీ అనుభవం కావాలి మీ హర్షిత ముఖం ద్వారా. అప్పుడే రాయల్ ఆత్మలో అంటారు. అచ్చా, ఓం శాంతి. बनाई ओ मीठे बाबा ओ प्यारे बाबा फूलों की माला बनाई चुन चुन के जग के काम